ప్రస్తుతము వాళ్ళు అతనితో పాటు ఆమె అత్త, మామ మరియు మరిది ముగ్గురు కూడా నన్ను ఎప్పటికీ వేధించేవారు. ఆడపిల్లలు కన్నామని చెప్పేసి అటు ఆడపిల్లలు ఎందుకు కన్నామని చెప్పి వేధిస్తూ ఉండేవారు. వాళ్ళు ఒక పథకం ప్రకారమే వారు ఊర్లో ఉండకుండా వేరే గ్రామాలలో ఫంక్షన్లు ఉన్నాయని వెళ్ళిపోయి వాళ్ళ కొడుకు నా భర్త శ్రీశైలం ఇక్కడే ఉంచి తను ఒక్కడే పొలం వద్దకు తీసుకొని పోయి మళ్ళీ వస్తానని చెప్పి అందాక 2 గంటల సమయంలో మధ్యాహ్నం తన సైకిల్ మోటార్పై తీసుకొని వెళ్ళి బావిలో పడేసినాడు. మా విచారణలో వాళ్ళ అమ్మ నాన్న కూడా నువ్వు ఆడపిల్లలు ఎందుకు అన్నావు నువ్వు అని వేధిస్తుండేవారు అప్పటి నుంచి అని చెప్పి వాళ్ళ అమ్మాయిల తల్లి చెప్తున్నది. మరియు వాళ్ళ తాత అమ్మమ్మలు కూడా అదే విషయం చెప్తున్నారు. ఈ విషయం గురించి కూడా గ్రామ పెద్దలకు ఆమె చెప్పుకుంటే గ్రామ పెద్దలు కూడా ఆడపిల్లలు పుడితే ఏమవుతుంది, బాగా ఉన్నారు చూసుకోవాలని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు అందరినీ సంజాయించి వాళ్ళని మంచిగా జీవితం గడపాలని చెప్పేసి గ్రామస్తులు కూడా తెలియపరిచినట్లు కూడా మాకు విచారణలో తేలింది. నిందితులను ఇంకా మేము వారి గురించి తిరుగుతున్నాము. ఆ 4 నిందితులను వెంటనే పట్టుకొని రిమాండ్ చేస్తాం.